హాస్పిటల్ ఫీజులకి అన్నది మాకు తెలుసు. అవును. ఒక మధ్య తరగతిగా అప్పుడు ఉమ్, యాజ్ పర్ రికార్డ్స్ మధ్య తరగతి. కానీ వచ్చే 2200 మధ్య తరగతి ఎట్ట అవుతుంది నాకు? అంతే కదా. కానీ ఆ రోజున మధ్య తరగతి అంటే 2000 పేదోడు అంటే 500 రూపాయలు. అంతే. అవును. నావి ఇంటి అద్దె 800 రూపాయలు ఉంటుంది, మిగతా అన్ని చూసుకుంటాడు. కాబట్టి నాకు ఏ ఫెసిలిటీ లేదు, రాదు. అవును. ఎంత తిప్పలు పడ్డామో తెలుసు. అట్లాంటి వాడికి నాకైతే లేదనుకోండి, ఉమ్, ఒక ఆరోగ్యశ్రీ వచ్చిందనుకోండి, ఆరోగ్యశ్రీ తీసుకున్నప్పుడు ఉమ్, నా కుటుంబానికి ఒక మంచి జరిగింది అని వాడు చెప్పుకుంటే చచ్చిపోతున్నారు వీళ్ళు. అవును. నా కుటుంబానికి ఒక మంచి జరిగింది, ఆరోగ్యశ్రీ కింద బాగుపడింది అని చెప్తే, ఉమ్, చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందని చెప్పు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పక, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చెప్పాక, ఉమ్, చెబితే నువ్వు వాడికి అమ్ముడు పోయావు. అంతే. లేకపోతే ఆడవాళ్ళు అయితే పడుకుంటావు, అదే అదే లేదంటే ఇంకెంతమంది దగ్గర పడుకుంటావు. అదే దిగజారి అది అలాంటి వాగుడు వాగుతున్నటువంటి వాళ్ళు లమ్లు, ముమ్లు, అవును. పూలు ఈ పదాలు వాడుతున్న వాళ్ళు మహిళలు కూడా కావడం మరీ సిగ్గుచేటు. మహిళలు పెట్టారు ఆ పోస్టులు. మానసిక హింస దారుణమైన. ఇప్పుడు ఒక 100,000 రూపాయలు, ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఎలక్షన్కి ఇస్తుంది ఇవాళ రోజున ఆఫ్టర్ ఆల్ అనాలి. అంతే. ఎందుకు? 500, 1000 రూపాయలు. 1000 రూపాయలకి నువ్వు 5 ఏళ్ల జీవితాన్ని అడిగి కొంటున్నావే. అట్లాంటిది ఒకటికి 10,000 రూపాయలు వస్తే వాడు నాశనం చేసేసినట్టు రాష్ట్రాన్ని, వాడు నాశనం చేసేసినట్టు. వాడికి 10,000 ఎందుకు తీసుకుంటావు నువ్వు అన్నట్టు. ఇప్పుడు 15,000 మేము ఇస్తామని చెప్తాం అంటే రెండిటికి వాడు ఊగనాల, గుడు బస్వనలా మాట్లాడాలి. వాడిలో సంతోషం ఉండటానికి వీల్లేదు. అనుక్షణం భయపడిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఎవడైనా సంతోషంగా ఫీల్ అయ్యాడా? మామూలుగా ఇదివరకు మనం అనుకుంటాం